కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే చర్చకు రెడీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాకపోతే మాత్రం కేటీఆర్ మీడియాతో మరోసారి మాట్లాడే అవకాశం ఉంది. ఆయన మాట్లాడిన తర్వాత ఏ అంశాలు మీడియాతో చెప్తారనేది కూడా కొంత ఆసక్తి. సో ఏదేమైనా సరే బయట మాత్రం పరిస్థితి కొంత టెన్షన్ వాతావరణమే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది ఇక్కడ బయట పోలీస్ బలగాలు మోరించడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం లోపలికి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి లోపలికి అంటే ఇక్కడ చర్చకి వస్తారా రారా అనేది కూడా ఇక్కడ ప్రశ్న. కాబట్టి ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మేము కేటీఆర్ ఇచ్చిన సవాళ్ళను స్వీకరించి వస్తామని చెప్పేసి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అన్నారు. మరి ఇప్పుడు వారే వస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు ఏంటంటే కేటీఆర్ మాత్రం ఒకటి అన్నారు. తెలంగాణ భవన్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వచ్చే ముందు కేటీఆర్ ఒక మాట అన్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రాకపోయినా సరే వ్యవసాయ శాఖ మంత్రి అయినా రావాలన్నారు. మరి వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడికి వస్తారా రారా ఏంటి ఇక్కడ పరిస్థితి అనేది కూడా కొంత అయితే టెన్షన్ వాతావరణమే స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా రావడము. సో ఇక్కడ ఇదంతా సోమాజిగూడ ఏరియా మొత్తం కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ కావడము. ఇక్కడ చూస్తే ఇక కడతప సిగ్నల్ కాంచి మొదలు పెడితే దాదాపుగా ఈనాడు ఆఫీస్ వరకు కూడా సోమాజిగూడ ఈనాడు ఆఫీస్ వరకు కూడా మనకి ఇక్కడ ఆర్టీఏ ఆఫీస్ వరకు కూడా మొత్తం కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. సో ఇక మరి కాసేపట్లో మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు మరి ఏమైనా ఇక్కడికి వస్తారా రారా ఏంటి అనేది కూడా మనకైతే తెలియాల్సింది. ఏదేమైనా సరే అంశం ఏదైనా సరే చర్చకు నేను రెడీ అని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కూడా కేటీఆర్ తన ఎంట పెట్టుకున్నారు. దాంతోపాటుగా ఉద్యోగాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 60-70 వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు కదా. ఆ ఉద్యోగాలు ఎవరి హయాంలో నోటిఫికేషన్ ఇచ్చాము ఏంటి అనేది కూడా ఆధారాలన్నీ సిద్ధం చేసుకున్నారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అమలు, ముఖ్యంగా 6 గ్యారెంటీల్లో ఏ గ్యారెంటీ అమలైంది ఏ గ్యారెంటీ అమలు కాలేదు అది కూడా ఆయన మొత్తం కూడా సిద్ధం చేసుకొని ఒక దగ్గర రిపోర్ట్ పెట్టుకున్నాడు. దాని తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలు, ఆ హామీలు కూడా ఇప్పటివరకు ఎంత హామీ అయింది ఏంటి అనేది కూడా మొత్తం కూడా రిపోర్ట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకొని కేటీఆర్ దగ్గర పెట్టుకొని ఆల్రెడీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి ఆయన వచ్చారు. కాబట్టి సో మరి కాసేపట్లో మరి వీళ్ళు కేటీఆర్ ఇచ్చిన సవాల్ని స్వీకరించి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైనా ఇక్కడికి వస్తారా ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. మనకు అందుతున్న ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు ఎవరు కూడా ఇక్కడికి రారు అని చెప్పేసి కూడా మనకి సమాచారం. ఒకవేళ రాకపోతే మాత్రం కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించి గంటన్నర పాటు ఇక్కడే కూర్చున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశమైన తర్వాత ఆయన ఇక్కడ నుంచి తెలంగాణ భవన్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది.